గందుకే నీ బతుకు తెరువు కోసం గాదినం నీకు పూజలు నేర్పినా గాని నువ్వు అప్పుడొక మాట అన్నావు యాదుందా? నువ్వేం నేర్పిస్తే అది నేర్చుకుంటా, కానీ నా కష్టం మీద నేను బతుకుతా. గందుకే నేను గుడికి దూరంగా పెంచిన. కానీ గిన్నేళ్ల తర్వాత కూడా గా గుడి నీ కల్లోకి వస్తుందంటే గా గుడి కోసమే నువ్వు పుట్టినావేమరా. గా నిధిని తీసుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన నీతోనే అవుతుంది. నాతోనా? అవు నీతోనే. కానీ దానికి నువ్వు అర్హత పొందాలి. ఏమన్నా పెద్దనాన్న, నాకేం అర్థమైతలే. గా నాగబంధనం తెంచాలంటే నీ బంధాన్ని తెంచుకోవాలి. నరబలి. నువ్వు ప్రాణంగా ఇష్టపడ్డ వాళ్ళని బలి ఇవ్వాలి. ఆఖరికది నేనైనా సరే. కానీ యాది పెట్టుకోకు, మరి వాళ్ళు కూడా నిన్ను గంతే ఇష్టపడాలి. గా బలి చంద్రగ్రహణం కేతుక నక్షత్రం రోజున ఇడుక్కి అడవి ప్రాంతంలోనే ఇవ్వాలి. ఎందుకంటే గా గుడి కట్టే ముందు మూల పూజ గానే చేసిర్రు. గా నిదేంది నరబలేంద్రా? ఏం వాగుతున్నావురా? అయినా ఓ పానం తీసేంత డబ్బుందాడా? నీ మాటలేంటుంటే పిచ్చి దింగుతుంది నాకు. ఆ నిధి గురించి నీకు పెదనాన్న కాకుండా ఇంకెవరికైనా తెలుసా? అమ్మా లక్ష్మి, ఏమ్రా స్కూల్కి పోతున్నావా? మంచిగా చదువుతున్నావా? లక్ష్మి ఏం సంగతి వానలో వచ్చినావు? 2 దినాలు ఉండిపోదామని వచ్చినా. రే పోయి కాలు కడుక్కో. అట్లనా? నడు బిడ్డ. ఏంది మామా, ఏం వండుకోలే? బోళ్ళన్నీ ఖాళీ ఉన్నాయి. లేదమ్మా, వంటనీకే లేస్తున్నా, గింతరా నువ్వు వచ్చినావు. వస్తున్నా. సరే సరే కూసో, నేను చేస్తాలే. మామా, నిన్ను ముచ్చట అడగాలే, నిజం చెప్తావా? చెప్పమ్మా. బాగా వెళ్ళిపోయే ముంగట్ నీ తానుకొచ్చిండు కదా, మరి నాకెందుకు చెప్పలే? నాకెందుకు చెప్పలే మామా? అది వాడింకా కవితను మరవలేదమ్మా. ఏంది? ఏం చెప్పినావు? బలిమనికి భార్యనా బిడ్డనా అని కొమిరిగాడు చూస్తున్నప్పుడు ఓ దినం కవితను చూసిండు. అందరిలా కవిత అంటే ఆయనకి ఎక్కువ ఇష్టమని అర్థమైంది. కవిత కూడా ఆడంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోనికి గామిని కలిసిండు. మంచిగా అనిపిస్తుంది నేను చూస్తుంటే. ఎట్లున్నావు కొమరి? నువ్వెట్లున్నావు కవిత? ఇగో నన్ను చూస్తుంటే తెలుస్తలేదా ఎంత సంతోషంగా ఉన్నానో? మా ఆయన చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇగో ఇంకో 3 నెలల్లో నన్ను అమ్మ అని బిలోనీకి నా సిట్టి తల్లి వస్తుంది. గింతకన్నా ఏం కావాలి చెప్పు? అయినా నువ్వేంది ఏమి సపోర్ట్ చేయకుండా ఉన్నావు? కవిత, నిన్నొక విషయం అడుగుతా, దాయకుండా నిజం చెప్తావా? ఏందది? నువ్వు నన్ను ఎప్పుడైనా ఇష్టపడ్డావా? నేనంటే నీకు ఇష్టమేనా లేక ఇష్టం ఉండేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకు కొమరి? గిదొక్కటి చెప్పు, గిదొక్కటే. చిన్నగున్నప్పుడు నువ్వంటే నాకు మస్తు ఇష్టం ఉండే కొమరి, అందరికన్నా ఎక్కువ. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే?
కొమ్రి మాట్లాడుతుంటే ఎటు పోతున్నావు? ఎవరిని బలి ఇవ్వాలన్నది అర్థమైన కొమ్రి బలి పూజ చేసే ముందు వాస్తు పూజ చేయనీకి ఎవ్వరికీ తెలియకుండా గా గుళ్ళోకి పోయిండు. ట్రావెన్కోర్ వాళ్ళు ఈ గుడిని కట్టించారని చెప్పడానికి ఇదే బెస్ట్ ప్రూఫ్. ఈ బొమ్మలేందో గాని నువ్వైతే గుడి మీద బొమ్మ లెక్క మస్తుగున్నావు. ఏయ్, ఎవడ్రాది? సర్పంచ్కి గాని బిడ్డకి నిధి గురించి తెలుసు అని కొమ్రికి అర్థమైంది. గప్పుడే ఊరి జనాలకి తెలియకుండా కవితని బలి పనికి ఎట్లా తీసుకోపోవాలా అన్న ఆలోచన వచ్చింది కొమ్రికి. కవితతో పాటు సర్పంచ్ బిడ్డ మీద కూడా రేణుక అవతారం ప్రయోగించిండు. ఆటో ఆటో రైల్వే స్టేషన్కి వస్తావా? నీ ఊర్లో డాక్టర్కి పైసలు ఇచ్చి కవితకి కడుపు దించేసిండు. సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్ అట్లట్లయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేస్తుంది. ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ ఫేస్ గుర్తుపట్టలేనంత విధంగా ఉబ్బిపోయింది. సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా? అన్నా, గా రోజు రాత్రి డాక్టర్ సాయంతోని కవితని గాంతో తీసుకొచ్చి సర్పంచ్ బిడ్డను ఆడబెట్టిండు. ఏంది? నువ్వు చంపింది సర్పంచ్ బిడ్డనా? ఆ రోజు ఆ బిడ్డ గురించి అంతగానో ఆలోచించి దాన్ని చంపి కవితను బతికించినవా? అలా తీసుకొచ్చిన కవిత మీద రేణుక అవతారం విరుగుడు పూజ చేసి బతికించుకున్నా. కుమరి గీడ పూజ పూర్తయింది. రేపటి పూజకు సిద్ధంగా. రేపు దవాఖానగా బిడ్డ సస్తది. గా బిడ్డ చితికాడ రేణుక అవతారంలో ఆఖరి ప్రక్రియ నువ్వు స్వయంగా చేసి మర్నాడు ఉదయమే రైల్వే స్టేషన్ కాడికి రా. మనూర్ల కాదు, పక్కూర్లా
కవిత మీద వశీకరణ చేసి నేను తోలుకొని వస్తా. ఇప్పుడు వెనక్కి తిరగకుండా నిమ్మలంగా ఇంటికి పో. రేణుక అవతారం ప్రయోగించడం వల్ల ముఖం ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. అట్లా కవిత అనుకునే సర్పంచ్ బిడ్డకి అంత్యక్రియలు చేశారు కవిత ఇంట్లో వాళ్ళు. రేణుక అవతారం ఆఖరి ప్రక్రియ పూర్తి చేయనీకి ఆ రోజు చితి దగ్గరికి పోయినా మళ్ళీ చిన్న సాయం కావాలి. కానీ అనుకోకుండా ఆడికి రమేష్ వచ్చిండు. ఆ పొట్లాట్ల మళ్ళీ గాడి చితిలో వాడి చచ్చిండు. నేను తప్పించుకున్నా. కుమరి ఏడున్నా? నేను చెప్పేది మంచిగాను. గీత అయితే నువ్వు చేసే పూజకు కవచం లెక్క పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేతికెళ్ళి తీయకు. గిద్దాగి గట్లని ఈ మంత్రించిన తీర్థం కవితకిచ్చిన రోజు పొద్దుగాల సాయంత్రం మరవకుండా 2 చెంచాల మందం రాగు. అంత మంచి అవుతుంది. సరే పెద్దనాన్న. అన్ని చక్కగా యాది పెట్టుకో, మరవకు. పెద్దనాన్న, కవిత ఇది? కవిత, భద్రం బిడ్డ, ఇక బోరి. రోజు రోజుకి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. మన మనుషుల్ని కూడా చంపేస్తున్నారు. ప్రకాష్ని చంపాల్సిన అవసరం ఏముంది? అసలు ఏముందా జాస్తపల్లిలో? ఐ హ్యావ్ ఎ కన్ఫర్మేషన్. ఇన్ని రోజులు మనం ఇండివిజువల్గా వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్కి కన్క్లూజన్ దొరికింది. ఇట్స్ ఎ సెన్సేషనల్ న్యూస్. మీకు డీటెయిల్డ్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీ సార్. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్.